కాదు ఇప్పుడు షర్మిలానే సపోర్ట్ చేయట్లేదు చెల్లె చేయట్లేదు. ఎందుకు వేస్తుంది అయ్యా? ఆమె గడ్డాలు టెండర్లు రాయాలంట. ఈ లోకి ఎవడు బాగు సొమ్మిది మొగుడు ఆయన ఫ్రెండ్స్ ని ఆయన పార్ట్నర్లు వేసుకొచ్చి ఒక టెండర్ బొక్క పెట్టింది ఆడ ఇష్టరాజులకేడట. నేను సంపాదన కాదు, తినడానికి లేకుండా వినటానికి లేకుండా లేము, ప్రజల కోసం చేస్తున్నా. ఇంకా 4 సంవత్సరాలు 4 ఎలక్షన్లకి కదలకుండా నిలబడేటట్టు చెయ్యాలా, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చాలా. ఇటువంటి నా దగ్గర తేపకండి పక్కన వేస్తే పోయి చంద్రబాబు పక్కన చేరావు. చంద్రబాబు పక్కన చేరింది మరి ఎక్కడ జరిగింది అనుకున్నా? కాంగ్రెస్ చంద్రబాబు అందరూ ఒకనే. కమ్యూనిస్టు బమ్యూనిస్టు ఏదో కమ్యూనిస్ట్ అంటే విలువ ఉండేది. వైసీపీ కాదు కమ్యూనిస్ట్ అంటే 2 రకాల పార్టీలు. సిపిఎం సిపిఐ వాళ్ళు ఇదివరకు నారాయణ ఇంకొకడు ఉండేవాడు నారాయణ వాళ్ళు పాతోళ్ళు నెంబర్ 1. తర్వాత కొత్తగా వచ్చారు. వీళ్ళు తొత్తులైపోయారు. వీళ్ళందరూ కమిషన్ దారులే. సరే ఈసారి ఎవరు గెలుస్తారు 2024 ఎలక్షన్ లో? జగన్ సమస్య లేదు, ఛాలెంజ్ చేస్తాం. మళ్ళీ ఏం తగ్గదు, అంత ముందు కాడికి ఏం తగ్గదు. అంత ముందు ఒకరు పెరగాల్సిందిగా తగ్గేది లేదు. వాళ్ళు కలిసి వస్తారు కదా, ఎవరు మర్చిపోతున్నట్టు కలిసి వస్తామంటారు ఎవరు? టీడీపీ బీజేపీ సిపిఎం సిపిఐ వాళ్ళు కాదు, ఇంకంత మంది కలిసి వచ్చిన జనం ప్రపంచం ఎట్టుంది తెలుసా? అరే లేవలేని ముసలు నాకే అట్లా ఉంటే కుర్రోళ్ళకు ఊపుంది ఎట్లుంటది? జనసేన పిల్లలంతా ఇప్పుడు ఓట్లు వచ్చాయి. పోయినసారి ఓట్లు లేక ఓడిపోయినా ఈసారి ఓట్లు వచ్చాయంటే వీళ్ళకి తిప్పి నువ్వు ఎంతో వాళ్ళు వస్తారు. అడగబెట్టుడికే జగన్ చేస్తారు. వస్తున్నాలే అడగబెట్టుడికి ఈడకేస్తారు. వాడే ఒప్పుకున్నాడు కళ్యాణి. మీరు ఏడంటారు ఆడబెట్టుడికి ఆడేస్తారు. పైగా వాళ్ళు కూడా అన్నారు, ఎందుకంటే మమ్మల్ని నువ్వేదో పెద్ద మగోడి ఉద్ధరిస్తారని పోయేసి ఆళ్ళ జెండాలు మోయమని మేమంత సిగ్గు లేనివాడమా? బలిజోళ్ళు కాపులు అంటే ఎదవరా? నేను కాపునే, కాపు పెట్టనే ఎదవరా? నీ సొంతగా మగోడి అయితే నిలబడు. ఉన్నాడు ఎట్టుంటాడు రమ్మన్నాయన అని చెప్తా. కాపు అనేవాడు పౌరుషానికి పుట్టి తగ్గోసుకునేవాడు కాపు. నీ దగ్గరికి వచ్చి సలాం అంటావు అంతే. ఈ అందరి వాడి సినిమా పిచ్చి మీద పిల్లకాయల వల్ల వాళ్ళు జై జై అంటారు. ఆడపోయినా వేసే జగన్కే ఈడు ఆఖరికి పుస్తే ఇంకా మళ్ళీ కనపడ్డు. ఎందుకయ్యా చేసుకొని వాడు అడుగు పట్టుంది అయ్యా. కుర్రోడు 4 కాదు 5 వేసుకుంటాడు. ఎందుకు ప్యాకేజ్ ఇస్తున్నారంటే నెలకు 100 కోట్లు అంట ఇస్తున్నారు అంట. మనకేం తెలుసు? అందరు చెప్పుకునేది మాటగా. మరి ఏంటి పౌరుషానికి వచ్చినట్టు అన్నాడు ఏడ్చి నువ్వేందుకో ఒక ఎమ్మెల్యే కూడా ఏడవలేకపోయావు. ఎందుకు ఏడవలే? నువ్వు ఇక్కడేమో బాపట్ల పుట్టాను అంటావు, అక్కడేమో బాపట్ల చదివాను అంటావు, ఇక్కడేమో చీరాలు ఒంగోలు అంటావు. ఒక స్టాండ్ అంతకుముందు ఈ చంద్రబాబు తిట్టావు, తిట్టాడు, అందరు తిట్టావు. ఇప్పుడు వీళ్ళు దేవుడు అంటావు. ఏ మాట స్టాండర్డ్ కాదా? ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ ఓడిస్తా, తర్వాత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తా అంటున్నాడు. ఎవరు చెయ్యొచ్చు? ఎట్ట గెలుస్తాడంటే ఈయన ఒకటే అంటున్నాడు, నేను మీకు మంచి చేస్తాను, నా వల్ల మంచి జరిగిందంటే నాకు కొట్టేయి, లేకపోతే తీసేస్తాను అన్న మొగోడు ఎవడన్నా ఉన్నాడా? నేను ఎన్నైతే వరకు 74 years నేను ఎన్నైతే వరకు మాట 10-15 మంది ముఖ్యమంత్రులు ఎవరు చూసా? నెహ్రూ కాడ నుంచి ఎవడు మీకు నా వల్ల ఉపయోగం జరిగిందా? జరిగితేనే నాకు కొట్టేయి, లేకపోతే వద్దు ఏ పక్కండి అన్నాడు. అన్నావా? ఎవడన్నా విన్నావా? నువ్వు నీ హయాంలో నువ్వు 25-30 ఏళ్ళు ఉండేవు. నీకు ఉండయా? నువ్వు వినలా, నేను వినలా. 74 ఏళ్ళు నేను తోరికి వినలా. అమ్మంతంగా ఏం ట్రబుల్స్ రా, ఏం అసలు పౌరాన్ని అనుకున్నా. అది దెబ్బ అంటే దెబ్బకి అయినోడు కూడా వేసేస్తాడు. దెబ్బకి లెక్క లేకుండా పరారు కాంగ్రెస్. ఇంకే కాంగ్రెస్ తెలంగాణలో అది కూడా
వాళ్ళు తెలంగాణ వాళ్ళు చేశారు. అల్లాడుతున్నారు అయ్యా అని మనం పోతే హైదరాబాద్ అనవసరంగా పొరపాటు చేశాము కాంగ్రెస్ మేము ఎందుకో కాంగ్రెస్ కేసి అనవసరం ఎందుకు చేసాము సినిమా ఏంది అది అట్లా చేసింది? ఎందుకు చేస్తుంది అనేది ఆమె ఇష్ట ప్రకారం చేస్తే ఆమె ఓకే ఆమె ఇష్ట ప్రకారం చేయను అన్నాడు అయినా అందుకు ఆయన తెలంగాణ అతనే చెప్పాడు ఆయన వాళ్ళ తండ్రితో తిరిగిన అతనే చెప్పాడు న్యాయపరంగా ఆస్తుల విషయం కాదు వచ్చింది ఇది అని మొన్న టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. సరే తాత 2024 ఫైనల్ గా ఎవరు ముఖ్యమంత్రి? తీసేసే జగన్ బాబు రాసుకోండి జరిగిందా? సమస్య లేదు ఫుల్ గా 5 కాదు 7 వస్తుంది సార్ దానికి మామూలు ఫ్యాన్ 5 కదా 7 పాయింట్ పెడతాను అంతేనా? ఓకే.